మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. రాడ్లు కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్న జగన్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. చంద్రబాబు మహిళలను మోసం చేశారని, ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారని, వైసీపీ ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికీ అందరికీ రైతు భరోసా అందేదని వైఎస్ జగన్ అన్నారు. అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ, పోలీసులను నిస్తేదం చేస్తూ, పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా నంద్యాలలోని సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారని, టీడీపీ నాయకులు గ్రామాల్లో వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే సుబ్బారాయుడి హత్య జరిగేది కాదని, నిందితులు ఊరు విడిచి పారిపోతున్నా పోలీసులు పట్టుకోలేదన్నారు జగన్. సుబ్బారాయుడి హత్యపై హైకోర్టులో పోరాడతామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్. అమూల్య, నంద్యాల జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఏదైతే సీతారాంపురంలో వైసీపీ నేత అయిన సుబ్బరాయుడు హత్యను గురించి వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ నేడు నంద్యాలలో పర్యటించారు. ముఖ్యంగా ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైసీపీ సానుభూతి పరులున్నారో, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, మిగతా ముఖ్య నాయకులను టార్గెట్ చేసి హత్యలకు గురి చేస్తున్నారని చెప్పి ఏదైతే రాళ్ల దాడులు కావచ్చు, మిగతా అన్ని అంశాలను వివరిస్తూ వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం కొనసాగుతుందని చెప్పి టీడీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే నారా లోకేష్ రెడ్ బుక్ పేరు చెప్పి ఎవరైతే ఆ రెడ్ బుక్ లో ఉన్నారో వారిని టార్గెట్ చేస్తూ ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో అరాచకాలు కొనసాగుతున్నాయని చెప్పి వైఎస్ జగన్ విమర్శలు చేయడం జరిగింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన నాయకులు ఎవరైతే ఎన్నికల సమయంలో వ్యవహరించారో వారిని టార్గెట్ చేస్తూ వారిపైన, వారి ఇళ్ల పైన రాళ్ల దాడులు కావచ్చు, భౌతిక దాడులు కావచ్చు, హత్యలకు చేసే స్థితికి ప్రభుత్వం చేరుకుందని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. మరోవైపు అన్ని వర్గాలను టీడీపీ మోసం చేసిందని చెప్పి వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఏదైతే అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం వైఎస్ జగన్ చేశారు. అయితే తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ విస్మరించారని చెప్పి వైఎస్ జగన్ విమర్శించడం జరిగింది. మరోవైపు తాము అధికారంలో ఉండింటే ఈ పార్టీకి రైతు భరోసా ఇచ్చేవాళ్ళమని, కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కావచ్చు, మిగతా అన్ని హామీలు నెరవేర్చకపోవడం ఎంతవరకు సమంజసమని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఏదైతే తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అన్ని వర్గాలను తాము పార్టీలకు ఏదైతే పార్టీకి సంబంధం లేకుండా అందరికీ లబ్ధి చేకూర్చామని, కానీ టీడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలను విస్మరించి అందరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఎవరైతే వైసీపీ కార్యకర్త హత్య కేసులో ఏదైతే తమకు న్యాయం జరగకపోతే హైకోర్టు, ఆ పైన సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తామని చెప్పి వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. అమూల్య, ఏదైతే నంద్యాల జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించిన సమయంలో భారీ స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, అభిమానులు
ఒక్కసారిగా సీతారాంపురం చేరుకోవడంతో అక్కడ కొంత తొక్కిసలాట జరిగింది. అయితే అక్కడ పోలీసులు చేరుకొని ఏదైతే వైఎస్ జగన్ కార్నర్కు క్లియర్ చేసి పంపించడం జరిగింది. అమూల్య. రైట్ శివరాజ్ కుమార్, ఇప్పుడు మనం చూసినట్టయితే సుబ్బారెడ్డి హత్య ఏదైతే జరిగిందో పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే సుబ్బారెడ్డి హత్య జరిగేది కాదని, ఆ హత్యకు కారణమైన నిందితులు ఊరు విడిచి పారిపోతున్నా పోలీసులు పట్టించుకోలేదని సంచలన ఆరోపణలు అయితే జగన్ చేయడం జరిగింది. మరి వీటిని ఏ విధంగా చూడొచ్చుంటారు? అయితే ముఖ్యంగా ఎవరైతే సుబ్బారెడ్డి చనిపోయారో దానిపైన ముఖ్యంగా టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి అతని అంచనలు ఈ నెల 3వ తేదీన ఏదైతే వైసీపీ నేత సుబ్బారాయుడును హత్య చేశారని చెప్పి ఆరోపణలు ఎదురవుతున్నాయి. అయితే ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉన్నారో వారి అంశాలు తప్పించుకున్నా కూడా ఇప్పటి వరకు వారిని పట్టించుకునే స్థితిలో పోలీసు వ్యవస్థ లేదని చెప్పి వారిపైన విమర్శలు చేయడం జరిగింది. గతంలో కూడా ఎప్పుడైతే ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతమంది పైన సుబ్బారాయుడు కుటుంబం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే సకాలంలో పోలీసులు స్పందించకపోవడంతో ఈ హత్య జరిగిందని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు ఇటు వైఎస్ జగన్ కూడా విమర్శించడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని, ఎవరైతే సుబ్బారెడ్డి కుటుంబానికి తాము అండగా ఉంటామని చెప్పి వైఎస్ జగన్ హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు వైఎస్ జగన్ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే స్థానిక మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే శిల్పా చక్రపాణి రెడ్డి వారికి సూచించి ఎవరైతే కుటుంబాలకు అండగా ఉండని చెప్పి వైఎస్ జగన్ వారికి ఆదేశించడం జరిగింది. ఏదైతే సుబ్బారెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష విధించేందుకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి అవసరమైతే హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఏదైతే నిందితున్నారో వారికి శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పి వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. శివరాజ్ కుమార్, ఇప్పుడు మనం చూసినట్టయితే రైతు భరోసా అనేది ఆలస్యం జరిగింది. అదే మన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టయితే ఇప్పటికి రైతు భరోసా అందరూ రైతులకు అందిందని చెప్పి జగన్ చెప్పడం జరిగింది. అంటే రైతు భరోసాలో జాప్యం జరగడానికి కారణాలు ఏంటని చెప్పుకోవచ్చు? అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొంత ఏదైతే గత పాలకులు చేసిన నిర్ణయాలను ఒక్కొక్కటిగా సమీక్షిస్తూ సాధ్యాసాధ్యాలను అమలు చేసే విధంగా ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వచ్చారు. ఏదైతే మొదటిగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని పెన్షన్ల కార్యక్రమం ఒకటి కొనసాగించడం జరిగింది. అయితే అనుకున్న సమయానికి ఏదైతే ఈ జూన్ నుంచి ఆగస్టు లోపల గత ప్రభుత్వంలో అమ్మఒడి కావచ్చు, మరో రైతు భరోసా ఈ 2 పథకాలు అయితే అప్పుడు వైఎస్ జగన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 2 సంబంధించిన పథకాలకు సంబంధించి ఎవరైతే కూటమి హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం నెరవేర్చలేదని చెప్పి వైఎస్ జగన్ విమర్శించడం జరిగింది. గతంలో తాము పార్టీలకు విభిన్నంగా ఎవరు అర్హత ఉంటే వాళ్ళకందరికీ ఆ పథకాలు అమలు చేస్తామని చెప్పి వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతున్నా ఇంతవరకు చెప్పిన హామీలు నెరవేర్చాలని చెప్పి విమర్శలు చేయడం జరిగింది వైఎస్ జగన్. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.